చాలాసార్లు మనలో ఉన్న సందేహం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమిస్తే నేను తట్టుకోలేని ఒత్తిడి ఎందుకు వస్తుంది? ప్రేమిస్తే నా ప్రార్థనలకు ఎందుకు జవాబు ఆలస్యం అవుతుంది? ప్రేమిస్తే అన్ని వైపులా సునామీలా నా శ్రమలు ఎందుకు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి? వాస్తవంగా యేసు ప్రేమించిన కుటుంబాన్ని సాక్ష్యము పొందిన ఏకైక కుటుంబం బేతనీ కుటుంబంలో మరియా, మార్తా, లాజరు. యోహాను సువార్త 11:5 వీరి గురించి రాస్తుంది. యేసు ప్రేమించిన కుటుంబంలో యేసు మార్తాను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించను. మరి ప్రేమలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాడు? లిస్ట్లో చూద్దాం. పార్షాలిటీ అని కాదు, బట్ ఆర్డర్లో ఎవరికి ఫస్ట్ అంట? మార్తా సిస్టర్ అంటే దేవుడికి చాలా ప్రేమ. మరియా అంటే ప్రేమ, లాజర్ అంటే ప్రేమ. ఎంత ప్రేమ అంటే లాజర్ చనిపోతే యోహాన్ భక్తుడు రాస్తుంటాడు, యేసు కన్నీళ్ళు గాడ్ చనిపోయిన లాజర్ని బ్రతికిస్తారని తెలిసి కూడా ఆ తాత్కాలిక నిర్గమనాన్ని కూడా యేసు ప్రభువు వారు తట్టుకోలేకపోయాడు. అంత పిచ్చిగా ప్రేమించాడు ఈ కుటుంబాన్ని. ఈ పిచ్చిగా ప్రేమించిన కుటుంబంలో మరియా సిస్టర్, ఈరోజు మార్తా సిస్టర్ గురించి కొన్ని నిమిషాలు మనము ఆమె మనస్తత్వాన్ని గురించి మానసిక పరిశోధకులుగా, సైకాలజిస్ట్గా కొన్ని నిమిషాలు ఈరోజు మనము కేస్ స్టడీ చేద్దాం. మీరందరం కలిసి ఏమైపోదాం? సైకాలజిస్ట్లో అవుదాం. కొన్ని నిమిషాలు సిస్టర్ మార్తాని మనం అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు అనొచ్చు, మేమెలా, ఆమె బ్రెయిన్ ఎక్కడుందండి, ఆమెను ఎట్లా మేము అనలైజ్ చేయాలండి అంటే, బైబిల్లో ఒక సింపుల్ సీక్రెట్ ఉంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంట? మాట్లాడుతుంట. సిస్టర్ ఎక్కడెక్కడ మాట్లాడిందో 3 ఇన్సిడెంట్స్లో సిస్టర్ సైకాలజీ స్టడీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? అందు కలిసి చదువుదాం రండి. ఈ సిస్టర్ యొక్క సిండ్రోమ్ని మనం ఈరోజు ఈ సమస్యకు ఏం పేరు పెడదామంటే మార్తా సిండ్రోమ్. ఏం సిండ్రోమ్? గట్టి చెప్పండి. మార్తా సిండ్రోమ్. ఒకరోజు ఆకస్మికంగా ఒక సిస్టర్ ఫోన్ కలిపింది వాళ్ళ అక్క కొరకు. వాళ్ళ అక్క పేరు మరియా, చెల్లి పేరు మార్తా. అయితే ఫోన్ కలపడం పాపము ఆ ఫోన్ కాస్త హిందీ స్పీకింగ్ స్టేట్కి వెళ్ళిపోయింది నంబర్. పొరపాట్ల కొట్టడంలో కొన్నిసార్లు పొరపాట్లు అవుతాయి కదండి. ఫోన్ చేసి కోన్ బాత్ కర్ అంటే మార్తా అనింది. ఏయ్ కోన్ బాత్ కర్ అంటే మార్తా అనేది. అవతల నుంచి బండబూతులు తిడుతున్నారు. నువ్వు ఫోన్ చేసి మమ్మల్ని ఏం చేస్తావు? కొడతావా అని. పాపం కొన్నిసార్లు భాష సమస్యలు అలా వస్తూ ఉంటాయి. ఈరోజు అట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా యాక్చువల్ మార్తా సిండ్రోమ్ అంటే అది కాదు, కొడతా సిండ్రోమ్ కాదు. మార్తా సిండ్రోమ్ అంటే ఈరోజు దాని సిమ్టమ్స్ మీ ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. యోహాను సువార్త 11:20. యోహాను సువార్త 11:20. జాన్ 11:20. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళను కానీ మరే ఇంట్లో. సిస్టర్ యొక్క మనస్తత్వం ఏంటంటే, యేసుప్రభు వస్తున్నాడని వార్త వచ్చిన వెంటనే హుటాహుటిని ఏం చేసిందండి? పరిగెత్తింది. రన్నింగ్, రషింగ్. న్యూస్ ఉంటే ఒక నిమిషం అక్కడ కూర్చోదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు అనొచ్చు, సిస్టర్కి న్యూస్ ఎవరో పంపించారని. ఆ దినాల్లో SMS వచ్చిందా? లేదు. SMS ఉందా ఆ దినాల్లో? న్యూస్ రీడింగ్ ఉందా? టెలిగ్రామ్ ఉందా? ఏమీ లేదు. ఎలా వచ్చిందొచ్చి న్యూస్? మాట ద్వారానే కదా. ఎవరో పాపం ఎద్దుల బండ్లు వస్తున్నారు అనుకోండి, గుర్రం మీద వస్తున్నారు లేదా గాడిద మీద వస్తున్నారు, యేసుప్రభు నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరో ఒట్టెక్ చేసి వచ్చి ఏం చెప్పారు? యేసుప్రభు ఎక్కడికి వస్తున్నాడు? బేతనీ గ్రామానికి వస్తున్నాడు వార్త తినేసరికి యేసుప్రభు వస్తున్నాడా? వార్త వినింది ఇమ్మీడియట్గా ఇంపల్సివ్గా ఏం చేసిందండి? అంతే. వార్త వినింది, అడుగులు పరిగెత్తుకుంటే ఏం చేసింది? పరిగెడతా ఉంది. ఎంత దూరం పరిగెత్తింది? యోహాను భక్తుడు చాలా డీటెయిల్స్, చాలా స్పెసిఫిక్గా రాశాడు. 11:30 యేసుప్రభు ఎక్కడ కలుసుకున్నాడు మార్తాని అంటే, ఈమె పరిగెత్తుకుంటే వెళ్ళింది. 30 చూడండి. 11:30. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకునే చోటనే అక్కడే అంట. అంటే ఊరంతా దాటేసిందండి. హుటాహుట ఎట్లా పరిగెడుతుందంటే, ఊరు దాటేసింది, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసింది. మీరు అనొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉందా అని. ఊరు దాటింది, ఊరు బయట ఏం చేస్తుందండి? పోయి కలుసుకుంది. అసలు ఊరు బయటకు వెళ్తా ఉంటే, ఏంటమ్మా ఊరు దాటేస్తాం, నిర్మానుష్యం ప్రాంతం అంటే, అవన్నీ నాకు జాంతానే, నాకు ఎవరు కావాలి? యేసుప్రభు వస్తున్నాడని వార్త విన్నాను అంతే, దట్స్ ఆల్. అంటే షీ రషెస్ టు మీట్ గాడ్. అంటే పరిగెత్తే తపన ఉంది. దట్ తను ఆ తొందరపాటు తనకు ఉంది. వార్తని అవునా రాంతే యేసుప్రభు వస్తే ఇంట్లో కూర్చోమ్మా ఆ టైప్ కాదు. షీఈస్ వెరీ ఈగర్ టు రన్ అండ్ రష్ అండ్ మీట్ గాడ్. రెండోదిగా చూస్తే ఆ స్టెప్తో ఆగిపోదు. 11:21 చూడండి. 11:21. తను ఏం చేస్తుందంటే, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, సాధ్యమైతే కొన్నిసార్లు యేసుప్రభుకు కూడా గద్దిస్తుందండి. యేసుప్రభు మనల్ని గద్దించడం కాదు, మార్తక్క యేసుప్రభుని కూడా ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఎలా గద్దిస్తుంది? యేసుప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా
నా సహోదరుడు చావకుండును. ప్రభా పొరపాటునంత ఎక్కడ జరిగిందంటే అసలు ప్రాబ్లం అంతా ఇదే ప్రభా, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ రాలేవు చూడు, ఇఫ్ యూ హ్యాడ్ బీన్ హియర్ మై బ్రదర్ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్. అంటే నా బ్రదర్ చనిపోవడానికి కారణం కార్డియాక్ అరెస్ట్ కాదు, మా బ్రదర్ చనిపోవడానికి కారణం కార్డియాక్ అరెస్టో కోవిడో కాదు ప్రభా, నువ్వు రాకపోవడం. గద్దిస్తుంది, బాధ వస్తే ప్రభు దగ్గర ఏం చేస్తుంది, కుల్లం కుల్ల, మన స్టైల్లో తెలంగాణ భాషలో కుల్లం ముఖం, ప్రభా నువ్వు లేకపోవడమే కారణం ఇదంతా అని కూడా గద్దిస్తుంది. సరే గద్దించి ఆగిపోతుందా? థర్డ్ స్టెప్ 11:39. దేవుడు అద్భుతం చేయడానికి కొరకు శ్మశాన వాటికకు పోయి సమాధుల స్థలానికి యేసుప్రభు వెళ్ళి ఒక అద్భుతం చేయడానికి కొరకు సమస్తము సిద్ధం చేయడానికి కొరకే యేసుప్రభు వారు చనిపోయిన లాజరు ఎక్కడ ఉన్నాడని ఆ ప్రాంతానికి పోతుంటే అద్భుతము చేయడానికి కొరకు సీన్ సెట్ చేస్తూ ఉంటే సిస్టర్ మధ్యలో జోక్యం చేసుకుని ఏం చెప్తుంది చూడండి, 39:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికే వాసన కొట్టునని ఆయనతో. షీ సో అబ్సెస్డ్ అబౌట్ టైం. ఎన్ని రోజులైంది తెలియదు దేవునికి పాపం ఏమీ తెలియదు. డీటెయిల్స్ ఎంత స్పెసిఫిక్ అంటే ఎన్ని రోజులు, 4 days. ద ఉమన్ హూ ఇస్ సో అబ్సెస్డ్ అబౌట్ టైం, ఈ టైంలో పలాన్ టైంలో పలాంది జరగాలి, పలాని ప్లేస్లో పలాన్ టైంకి నీవు ఉండాలి. ఎప్పుడు ఉన్నారండి ఇట్లాంటి పరిస్థితులు? ఎప్పుడు ఆలోచించారా? మనకు కూడా అట్లాంటివే అప్పుడప్పుడు మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఈ టైంలో పలాని పరిస్థితిలో పలాంది జరగాల్సిందే, పలాని డెడ్ లైన్ లోపో పలానిది అవ్వాల్సిందే. వీఆర్ సో అబ్సెస్డ్ అబౌట్ టైం. అవునంటారా కాదంటారా? ఆ టైంలో జరగకపోతే ఇంకా జరగలేదా పాపము, వాళ్ళకంటే బాధ పక్కన వాళ్ళు వచ్చి రాయేస్తారు. మార్తాలు చాలామంది పక్కన ఉంటారు, నిజంగా వచ్చి మార్తా అంటారు. అరే ఏదో అయ్యే టైంలో అవుతుంది లేదంటే అయ్యో ఇంకా కాలేదు, ఇంకా అయిపోయి ఇంకేమవుతుంది, నీకు చెయ్యాల్సిన టైంలో జరిగిపోవాలంతా అయ్యో. పాపం అంతవరకు బాగుంటారు వీళ్ళు, ఆ మార్తాల గురించి ఆలోచించి అవును కదా అని వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. ఎప్పుడు కూడా అక్కడ ఎన్ని రోజులు అయిపోయింది, 4 రోజులు. షీ సో అబ్సెస్డ్ అబౌట్ టైం. లార్డ్ మళ్ళీ ప్రభు అంటది అక్కడ ఏమని, ప్రభువా మర్యాద ఇస్తుంది కానీ కావాల్సిన డీటెయిల్స్ అంటే ఏంటి, టైం 4 days డిలే జరిగింది, ఆలస్యం ప్రభా 4 రోజులు అయిపోయింది. షీ సో అబ్సెస్డ్ అబౌట్ టైం. మార్తా నీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అఫెన్స్, వాట్ ఈస్ యువర్ వర్స్ట్ అఫెన్స్ అంటే డిలే. ఎందుకు ప్రభా నీ బాధ అంత ఏందమ్మా, నిన్ను గాయపరిచింది ఏంటంటే ఆలస్యం. ఎన్ని రోజులు అంటే 4 రోజులు. అడగను కూడా లేదు ప్రభు అడగను కూడా అడగలేదు. షీ సో హర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ డిలే. స్కెడ్యూల్స్ మస్ట్ బి కెప్ట్, డెడ్ లైన్స్ మస్ట్ బి ఫాలోడ్. డెడ్ లైన్స్ ఫాలో కాలేదా, ప్రపంచంలో నరహత్య కంటే పెద్ద పాపం చేశావు. బిగ్గెస్ట్ క్రైమ్ ఏంది అంటే స్కెడ్యూల్ని నువ్వు ఫాలో అవ్వలే. మనకు కూడా కొన్నిసార్లు టైం బౌండ్ ప్రెషర్ క్రియేట్ చేసుకుంటామా లేదా? మనం చేసుకోకపోయినా సమాజం చేస్తుందా లేదా? ఎవరికి లేదా ప్రెషర్? అయితే ఈరోజు 5 గంటలకు మీటింగ్ తీసుకుంటా, అప్పుడు మీకే వస్తుంది ప్రెషర్. కొద్ది లేట్ అయితే మనం కూడా ఏం చేస్తాం, వాచ్ చూసుకుంటాం. ప్రెషర్ లేదా? ఉందంటారా లేదంటారా? టైం బౌండ్ ప్రెషర్ లేదా? అందరికి ఉంది ప్రెషర్. చెప్పకపోయినా బయటలో బ్రదర్ క్లోజ్ చేయండి బ్రదర్, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటాం కదా. చెప్పకపోయినా సరే ఇప్పుడు మార్తా మెంటాలిటీ ప్రకారము తను అంటున్న మాట ఏంటంటే, ప్రభువా ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ మై టైం టేబుల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. మార్తా ఏమంటుందంటే, ప్రభువా నువ్వు నా టైం టేబుల్ ఫాలో అయ్యి ఉంటే అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ వచ్చేవి కాదు ప్రభువా. మనం కూడా చెప్తాం కదండి, ప్రభువా ఈ ప్లేస్లో పలానా టైంకి మా లాజరుకు అని తగ్గుతున్నప్పుడు ఆ టైంకే నువ్వు ఉండుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. 4 days బ్యాకే నువ్వు చాలా లేట్ వచ్చినావు. నువ్వు ఈ 4 రోజుల క్రితం కానీ వచ్చుంటే మాత్రం ఈ ప్లేస్లో పలానా టైంలో పలాని వ్యక్తి పలాని ప్లేస్లో కానీ ఉండుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి కాదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, యూఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ టైం, యూఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ స్కెడ్యూల్స్, యూఆర్ ఆల్వేస్ అబ్సెస్డ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఇలా జరగాలి అలా జరగాలి, డెడ్ లైన్స్ పెట్టుకుంటావు, ప్రెషర్ బిల్డప్ చేసుకుంటావు. ఎంత ప్రెషర్ బిల్డప్ చేసుకుందంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనంలో మార్తా గురించి రాస్తుంది. లూకాసు వార్త 10:40లో 10:40లో రాస్తుంది, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చిన, ప్రభువా నేను ఒంటరిగా పని చేయడం నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో. ప్రభా నీకు చింత లేదా ప్రభా, నీకు బాధ లేదా ప్రభా? ప్రాబ్లం అంటే ఏంటంటే మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత చాలా పనులు పెట్టేసుకుంది. హర్ థాట్స్ విల్ బి రేసింగ్.
ఆలోచనలు కూర్చొని ఉంటాం కానీ నువ్వు పడుకొని ఉంటావు కానీ అలాగే పలానా టైం ఇక్కడ కూర్చుంటావు వాక్యం కూర్చొని కూడా ఈరోజు సాయంత్రం 4 o'clockకి తర్వాత 6 o'clockకి అది మెసేజ్ పెట్టాను లేదా ఇక్కడ వాక్యం వింటూనే ప్యారల్గా మల్టీ టాస్కింగ్ చేసుకొని మళ్ళీ చాలా దడదరుగుంది, నాకు ఎందుకో దడదరుగుంది, మళ్ళీ వాక్యం వింటూనే యువర్ మైండ్ విల్ బి రేసింగ్. ఇప్పుడు మార్తా మెంటాలిటీ ఎలా అయితే ఇప్పుడు యేసుప్రభు అద్భుతం చేసిన తర్వాత కూడా చూడండి, అద్భుతం చేసిందే చేయబోతున్నదే దేని కొరకు తెలుసా అండి? యేసుప్రభు ఒక పాఠం నేర్పించాలని ఆశపడ్డాడు. ఏంటా పాఠము? ఈరోజు మన శీర్షిక జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11. చాలాసార్లు ఇక్కడే వైవిధ్యపు సంఘర్షణ మధ్యలో చితికిపోతున్న ప్రాణాలకు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న కారణాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో కలిసి చదువుకుందాం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినడలా ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వానిందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టుపడదు. దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మనం వెళ్దాము, లాజరు చనిపోయి ఉన్నాడంటే ఉన్న ప్రాంతంలో 2 రోజులు లేట్ చేసేసరికి అందరికి అర్థం కావట్లేదు. వెళ్దాం అన్నప్పుడేమో న్యూస్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు. 2 days ఆలస్యం చేశాడు, అస్సలు అర్థం అవ్వట్లేదు. 2 days తర్వాత పద వెళ్దాం, మనం లాజరు దగ్గరికి వెళ్దామంటే వీళ్ళు అంటున్నారు, ప్రభా రాళ్ళతో కొడతారు ప్రభా యూదులు అంటే. వెంటనే యేసు ప్రభు అంటాడు, పగటి వేళలో వెలుగు ఉంటుంది కనుక వెలుగులో నడిచినట్లయితే త్రొట్టుపడని, రాత్రి వేళ వెలుగు ఉండదు కనుక నడుస్తే గాయం అవుతుంది. అసలు సంబంధం ఉందా? మనైతే పక్కన అంటాం చెప్పలేక. యేసు ప్రభు డైరెక్ట్ మాట్లాడేంత ధైర్యం లేదు కదా. పాపం న్యూస్కి షాక్ అయినట్టున్నాడు బ్రదర్. ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం అంటామా లేదండి? మేము అడిగింది ఏంటి, చెప్పింది ఏంటి, బ్రదర్ రియాక్ట్ అవుతుంది ఏంటి? మేము అంటున్నాము వెళ్తే రాళ్ళతో కొడతారంటే పగటి వేళ వెలుగు ఉంటుంది కదా, తొట్టుపడడు అంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? పాపం లాజర్ బెస్ట్ ఫ్రెండ్ కదా, యేసు బాగా డిస్టర్బ్ అయ్యాడు, న్యూస్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నాడు పాపం. సరే ఇదంతా అయిన తర్వాత మనం చెప్దాంలే అనుకుంటాం. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ప్రభు అంటాడు, జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు చూడండి, పగటి వేళ ఏముంటుందంట అండి? వెలుగు ఉంటుందంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏంటా వెలుగు? There is a beautiful mystery out here to surrender unto the will of God and unto the sovereign authority of God. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి శిరస్సు వంచడానికై దేవుడు జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన సత్యాన్ని, మర్మాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవ వెలుగుగా ఉండునని వారితో. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరట? యేసుప్రభు. అంటే యేసుప్రభు వారు వెలుగు యొక్క ఆధిపత్యములో, ఆయన వెలుగు కంట్రోల్లోకి నువ్వు వస్తే, బైబిల్ రాయబడిన సత్యం ఏంటంటే ఆ వ్యక్తి త్రొట్టు పడడు. అంటే వెలుగులోనికి వస్తే అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క అధికారములకు వస్తే, క్రీస్తు సార్వభౌమ చిత్తము యొక్క ప్రభావములోనికి వస్తే, ఆయన యొక్క ప్రణాళికలోకి వస్తే, ఆయన యొక్క అధికారంలో శిరస్సు వంచి ఆయన యొక్క ప్రాంగణంలోకి వస్తే ఆ ప్రాంతంలో వ్యక్తి త్రొట్టు పడడు, ఫ్రస్ట్రేట్ కాడు. చీకటి అంటే వెలుగు లేని ప్రాంతం. అంటే దేవుడు లేకుండా మనం ఓన్ వేసుకునే ప్లాన్లు, మన సొంత చిత్తం, మన ఆలోచనలు, మన ఎక్స్పెక్టేషన్స్, మన ప్లాన్స్, మన డ్రీమ్స్, అందులో మనం వెళ్తే ఖచ్చితంగా ఏమవుతామంట? త్రొట్టు పడతాం. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు, ఇది ఈ పాఠాన్ని నేర్పించడానికి వెళ్తున్నాను. ఎక్కడికి? లాజరు కుటుంబంలో గాయం అనుమతించిందే ఈ సత్యాన్ని నేర్పించడానికి, లాజరును అనారోగ్యంలో విడిచిపెట్టిందే ఈ సత్యాన్ని నేర్పించడానికి, అన్ని వైపులా ఒత్తిడి ఉక్కిరి బిక్కిరి చేసిందే ఈ సత్యం నేర్పించడానికి, సార్వభౌమ చిత్తమునకు తల వంచడాన్ని నేర్పించడానికే, వారి చిత్తంలోని వారి ఆలోచన నుండి నా ఆలోచనలోకి, నా అధికారంలోకి రావాలనేదే నా తృష్ణ. ఆ ఉద్దేశంతోనే లాజరు ఈరోజు మరణించాడు. వెళ్ళి చనిపోయిన లాజర్ని ఏం చేస్తా? బ్రతికిస్తా. ఇంతగా నేర్పిస్తే పాఠం, చనిపోయి తిరిగి లాజర్ లేచాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంకి వస్తే చూడండి, ఒక్కొక్కరి పోస్చర్లో వారి మనస్తత్వం బయటపడతా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 క్విక్లీ. యోహాను సువార్త 12:2 త్వరగా చదువుదాం. మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో. ఇక్కడ కూడా సిస్టర్ బిజీగా ఉంది. ఏం చేస్తుంది? ముగ్గురు కలిసి వడ్డిస్తలేరండి. మార్తా సిస్టర్ ఎప్పుడైతే ముందు ఏది చేస్తుందో మళ్ళీ అదే ఆఫ్ పీపుల్, ఎంటర్టైనింగ్ పీపుల్. అరే దూర ప్రాంతం నుంచి వచ్చారు, అరే మన ఇంట్లో దావత్ అవుతుంది, వదిలేస్తామా ఏంది? ఏంటక్క మార్తక్క కూసో అక్కాడ అంటే, అందరూ పోయి కూర్చుంటే ఏంది పరిస్థితి? అతిథులు అందరూ వచ్చారు, అంతా బయటంతా గ్యాంగులు దిగారు. మా ఇంట్లో చచ్చిపోయినాడు ఏమయ్యాడు? బ్రతికాడు. అరే లేచి కూర్చుంటే లేక సీమోన్ ఇంట్లో దావత్ జరుగుతుంటే మేము ఏం చేయాలా? గమ్మున కూర్చోమంటావా? లాజర్ నువ్వు ఎక్కడ కూర్చున్నావు అంటే హీఈస్ రిక్లైనింగ్ అంట, హాయిగా మన భాషలో బాజాప్తా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. నాకేం టెన్షన్, చచ్చిపోయి లేచి వచ్చినండి, అన్నీ ఎవరు చూసుకుంటారు? ఆ దేవుడు చూసుకుంటాడు. మరి ఏం చేస్తుందండి? 3వ వచనం, అత్తరు జటామాంసి సేరున్నర తీసి పగలగొట్టి ప్రభుని ఏం చేస్తుంది?
ఆరాధిస్తూ ఉంది. చూడండి, ముగ్గురు 3 నైజాలు, మార్తా మారలే, మరియా మారలే. వ్యక్తిత్వాలు అంత త్వరగా మారవండి, అద్భుతాలు జరగవు. వాక్యం వినేసి రాత్రి మారిపోయింది అనుకుంటే అదంతా భ్రమ, నటన ఉంటుంది కొన్ని రోజులు. స్లోగా మారుతాం. అందుకొరకు ప్రభు అన్నాడు రూపాంతరము, క్రీస్తు సారూప్యంలోనికి దినదినం ఏమవుతాం, మార్చబడుచున్నాము అని. ఓవర్ నైట్ అద్భుతాలు జరగవు. మార్తా ముందు సర్వింగ్ చేస్తుంది, ముందు తొందరపడుతుంది, ఇప్పుడు ఏం చేస్తుందండి? సేమ్ స్టోరీ కంటిన్యూడ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మార్తా సిండ్రోమ్లో కొన్ని లక్షణాలు మనకు ఉంటాయి. ఈ లక్షణాలు మనకు ఉంటే నో డౌట్ డయాగ్నోసిస్ స్టార్ట్ చేద్దాము. నెంబర్ 1, ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే, మార్తా సిస్టర్కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టెస్ట్ ఆఫ్ సీక్రెట్ రిసెంట్మెంట్. అంటే పని చేస్తారు కానీ మనసులో ఒకలాంటి ఆగ్రహం పెట్టుకుంటారు. లూకాసు సువార్త 10:40 ఏమంటుందంటే, ప్రభా నీకు పట్టట్లేదా, నేను ఇంత కష్టపడుతున్నా ప్రభా, నీకు బాధ లేదా, జాలి లేదా? అరే నువ్వు కనీసం నువ్వు జాలి చూపకపోయినా ఆమెను పంపి, ఎవరినండి? మరియను పంపి. అంటే నువ్వు సేవ చేస్తావు కానీ మనసులో మాత్రం ఆగ్రహం ఉంటుందా? ఉంటుంది. అప్రిషియేట్ చేయలేదా? ఇంత కష్టపడుతుంటే కనీసం నా వైపు కూడా చూడడండి. సరే, కష్టపడకపోతే మంచి కూర్చొని పాదల దగ్గర కూర్చుంటుంది, భోజనం వండిస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చేస్తుంది? కష్టము నాకు, విందు మీక అనిపిస్తా లేదండి? షీ డస్ ద మినిస్ట్రీ బట్ షీ హ్యాస్ అ సైలెంట్ రిసెంట్మెంట్ ఇన్సైడ్, ఎ పెయిన్ ఇన్సైడ్, యాంగర్ ఇన్సైడ్. పంపి ప్రభు, ఆమెను కూర్చోబెట్టక అక్కడ పంపియు. బాధ నీ ఒక్కదానే పడాలా? నువ్వు ఎందుకు చేయాలా? ఎందుకు ఏడవాలా? ఎందుకు కోపం పెట్టుకోవాలా? నేను మారుతాను, నా స్టైల్ ఇంత, అదే అట్లెట్లా చేస్తా, అట్లేం చేస్తా, నన్ను అపార్థం చేసుకుంటావా నువ్వు? కష్టపడి కూడా నేను మళ్ళీ తిట్లు నేనే తినాలా? షీ ఆఫన్ ఫీల్స్ మిస్అండర్స్టూడ్. ఈ నైజంలో ఏమవుతుందంటే, కష్టపడి పని ఎక్కువ చేసేసరికి, ఎక్స్పెక్టేషన్ పెరిగేసరికి అంత లాలన పాలన రాకపోతే వెంటనే నన్ను అందరూ ఏం చేశారు, అపార్థం చేసుకున్నారు, ఇంత కష్టపడి మీ సంతోషం కోరుకుంటే నన్ను ఇంత గాయపరుస్తారా, సో బ్యాడ్ ఆఫ్ యూ అని చెప్పి మళ్ళీ ఏమవుతుందండి, దే ఫీల్ సో ఎగ్జాస్టెడ్, దే ఫీల్ నాట్ అన్అప్రిషియేటెడ్. అంటే నేను ఎంత త్యాగం చేస్తాను, కొద్దిగా చూడొచ్చు కదా, మీరు అర్థం చేసుకోవాలి కదా నా బాధలు. కష్టపడి చెమటోడ్చి ఇంత కష్టపడి మీ కొరకు, అరే కొద్దిగా అర్థం చేసుకోరేంటి మీరు? ఈ బాధలో ఉంటారు. ఎవరు? ఏంటండి సైలెంట్ అయిపోయారు? మార్తా మెంటాలిటీ ఉన్న మనము. రెండవది టెస్ట్ ఆఫ్ డెలిగేషన్. అంటే వాళ్ళకి ఏదైనా పని అప్పగించాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు పర్ఫెక్షనిస్టులు, వారు వేరే వాళ్ళని నమ్మరు. అర్థమైందండి? ప్రాబ్లం ఏంటంటే, ఈ పని నేను కానీ వేరేలకు అప్పగిస్తే నా అంత బాగా వారు చెయ్యజాలరు, కాబట్టి నేనే చేసుకుంటా, నేనే పాత్రలు తోముకుంటా, నేనే వండుకుంటా, నేనే ఊడ్చుకుంటా, నేనే పిల్లలకి పాఠాలు చెప్తా, తప్పు చేస్తే నేనేదంతా, నేనే డ్రాప్ చేస్తా, కోపం వస్తే వాళ్ళందరూ నా మీద వేసుకుంటా, కానీ వేరేలకు మాత్రం ఇవ్వను. ఎందుకంటే నా పర్ఫెక్షన్ స్టాండర్డ్స్ వాళ్ళు రీచ్ అవ్వలేరు, కాబట్టి అన్ని బాధలు నా మీద వేసుకుంటా. ఎందుకు అక్క విస్తారమైన బార్లు వేసుకున్నావు అంటే, అందరూ చేయలేరు తమ్మి అంటారు. అవునా అక్క అంటే, అవును అంతే, అందరూ అన్ని బాధలు నాలాగా చేయలేరు కదా, కన్న తీపి నాదే కదా, వాళ్ళకి ఎందుకు ఉంటుందని. పాపం నాయనమ్మలో అమ్మమ్మలు ఇంట్లో ఉంటారు. ఈ అమ్మ నేను చేస్తా అంటే, ఆగో నీకేం తెలుసు, కన్నదాన్ని నేను నిన్ను నేను కనలేదా అంటే, ఆ దినాలు వేరు ఈ దినాలు వేరు. కాదమ్మా నిన్ను పెంచాను కదా, 10 మందిని పెంచినా కదా పిల్లలు, ఎగో ఆ దినాలు వేరు ఈ దినాలు వేరు. పిల్లలు నీకు సైకాలజీ నీకు తెలియదు. అరే నేను పెంచిన కదా అంటే, అరే చెప్తున్నా కదా, నువ్వు ఎట్లా పెంచినావు నాకు తెలుసు. నా పిల్లలు నేనే వద్దమ్మా, నీ ప్రయాసం ఎక్కువైపోతుంది, టైర్డ్నెస్ ఎక్కువైపోతుంది అంటే, మళ్ళీ ఇంత టైర్డ్నెస్ పడతా ఉంటే పైనుంచి చీటికి మాటలు అంటూ ఉంటావు నన్ను, మళ్ళీ ఏడ్చేది ఎవరండి? వాళ్ళే. చాలా కనెక్ట్ అయిపోతున్నాం. మూడో ప్రాబ్లం ఏంటంటే టెస్ట్ ఆఫ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ రెస్ట్. వాళ్ళు గ్యాప్ తీసుకుంటే గిల్టీ ఫీల్ అవుతారు. గ్యాప్ అంటే ఏం తెలుసా అండి? పని చేయకుండా 1 నిమిషం ఖాళీగా ఉన్నారనుకోండి, వాళ్ళ గుండె దడ అవుతుంది. ఏమి చేయకపోవడమే వారికి అతిపెద్ద ఒత్తిడి. నిజంగా అండి, మీరు నవ్వుతున్నారంటే కనెక్ట్ అవుతున్నారు, అర్థమవుతుంది. అయ్యా ఖాళీ ఉన్న 3 గంటలు ఖాళీ అయిపోయింది, అయ్యా నేనేం చేయలేకపోయినా, ఎక్కడ లేని టెన్షన్ వచ్చి గుండె దడ కొడతా ఉంటుంది, బీపీ షూటప్ అవుతూ ఉంటుంది. ఏంటి నీ బాధ అంటే, ఏం చేయలేదు కదా, అదే నా బాధ.
వాళ్ళకు ఒకవేళ నువ్వు పొరపాటున ఊరుకో నా ప్రాణం అంటారు, ఊరుకో అంటారు వాళ్ళు. ఊరుకో నా ప్రాణం మా కలత చెందకంటే ఏం రాసుకున్నాడో బ్రదర్ పాపం అని. 46వ కీర్తన రండి చదువుదాం. 46వ కీర్తన 10వ వచనం అంటే వాళ్ళకి అస్సలు దే కెనాట్ డైజెస్ట్ ద ట్రూత్ అనమాట. 46:10 ఊరకుండుడే నేనే దేవుడనని తెలుసుకోండి అంటే ఎట్లా ఊరుకుంటాం? దేవుడు తెలివి పెట్టలేదా? బ్రెయిన్ పెట్టలేదా? అనుభవం ఇవ్వలేదా? నీకు కామన్ సెన్స్ లేదా? ఏదో ఒకటి ఆలోచించాలి కదా. ఒకవేళ పొరపాటు ఊరుకోమని చెప్పావనుకో సబ్ కాన్షియస్ కూడా మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. ఆ టైం అయిపోవాలి, పలాంది టైం అయిపోతుంది, చేసేస్తాను ఆ టైంకి. అంటే మెంటల్ టు డూ లిస్ట్ పెట్టుకుంటారు అనమాట. మెంటల్గా అంటే మెంటల్ కాదండి, మళ్ళీ మీరు అపార్థం చేసుకుని రేపు మళ్ళీ పోయి మెంటల్ అన్నారు నేను బ్రదర్ అని. అంటే మానసికంగా ఒక లిస్ట్ వేసుకుంటారు అనమాట. పలాన్ టైము, పలాన్ స్టైల్లో. ప్రభు అన్నాడు స్టాప్ యువర్ ఫైట్, ఊరుకో, నీ భారం నా మీదే అంటే ఊరుకోను. సరే ఊరుకోమంటావా? ఊరుకుంటాలే, ఊరుకుంటా అని చెప్పి మళ్ళీ మనసులో ఏమవుతుందండి? తడ నేను ఊరుకోమంటాడేం దేవుడు? ఏమీ చేస్తలేను అసలు, దేవుడు ఏమి చేస్తలే, నేనేం చేస్తలేను. అయితే నాకు చాలా టెన్షన్ అవుతుంది మళ్ళా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ఇంటూ మల్టిపుల్ మినిస్ట్రీ. అంటే ఒకేసారి ఏం చేస్తారండి? చాలా పనులు చేయడానికి ట్రై. మల్టీ టాస్కింగ్ అన్న పదం విన్నారు కదా. ఇక్కడే ఉంటారు, ఉప్పులో కారం వేస్తారు, ఉప్పులో కాదు పప్పులో. అక్కడ ఉండి పప్పులో కారం వేస్తారు, పక్కన స్వీట్లో షుగర్ వేస్తారు, మళ్ళీ పక్కన పిల్లల శబ్దం మీద కూడా కన్నేసి ఉంచుతారు. తర్వాత అత్త ఏం చేస్తుంది కూడా మళ్ళీ ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 o'clock కల్లా నెక్స్ట్ ఏ బ్యాటిల్ ఇక్కడ అంతా మల్టీ టాస్కింగ్ సీరియస్గా ఏమవుతుందండి జరుగుతూ ఉంటుంది. 4వది ఏంటంటే 5వది ఏంటంటే దే మిస్అండర్స్టాండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కృప ద్వారా జరుగుతుందని వారు నమ్మరు. మనం ఎంత కష్టపడితే దేవుడు అంత హ్యాపీ అవుతాడు అని కష్టం మీద క్రియల మీద అప్పగిస్తారు. సో దే ఫీల్ బై డూయింగ్ మోర్ దే ఆర్ ప్లీజింగ్ గాడ్. ఎక్కువ చేయడం ద్వారా దేవుని ఏం చేస్తారు? సంతోష పెడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తూ అన్నిట్లో చేస్తున్న వారి యొక్క 6వ లక్షణం ఏంటంటే అన్నిట్లో పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి దాంట్లో క్షుణ్ణత, ప్రతి దాంట్లో ఎలా ఉండాలండి? క్షుణ్ణంగా జరగాలి, అద్భుతంగా జరగాలి, ఎక్కడ పొరపాటు జరగొద్దు అని సాధ్యంగా శతదా ప్రయత్నిస్తారు. 6వ లక్షణం ఏంటంటే ఒకవేళ ఒక దాంట్లో పొరపాటు జరిగింది అనుకోండి, ఒక్క దాంట్లో పొరపాటు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ పప్పులో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏమన్నారు? ఎవరు అంటున్నారు? డిప్రెషన్ దేని కొరకు కాదండి, డిప్రెషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. దాని ఏదో నేను చెప్తాను. పప్పులో ఉప్పు ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, పప్పులో ఉప్పు ఎక్కువ వేస్తే ఇప్పుడు వంట మనిషిగా నేను వంటలో ఏమైపోయాను? ఓడిపోయాను. కాబట్టి దీంట్లో ఒక్క దాంట్లో నేను సెట్ చేసుకుంటా కాదు. పప్పులో నేను ఫెయిల్ అయ్యానంటే వంట మనిషిగా ఫెయిల్, తల్లిగా ఫెయిల్, టీచర్గా ఫెయిల్, ఉద్యోగంలో ఫెయిల్, భార్యగా ఫెయిల్, దేవుని బిడ్డగా ఫెయిల్, నేను అన్నిట్లో ఫెయిలే అని అన్నీ వదిలేస్తా. అర్థమైందండి? అరే అమ్మా, ఎవరన్నా పొరపాటు వచ్చి ఈరోజు వంట కరెక్ట్గా చెప్పినావా? వంట బాగాలేదు కదా, నాకు తెలుసు వంట బాగా చేయలేకపోయినా, నేను మంట బాగా పెట్టలేకపోయినా, నేను టీచింగ్ బాగా చేయలేకపోయినా, నేను దేవుని సేవ బాగా చేయలేక, నేను అన్నిట్లో వేస్టే. ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడేమో భూమికి నేను ఏమైపోయినా బరువు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారంటే అమ్మ నేను అంత అనలేదమ్మా అన్నావు అనుకో, లేదు నువ్వు అనకపోయినా నేను అనుకుంటా, నాకు తెలుసు నువ్వు అదే అన్నావు. దే జనరలైజ్ ఇట్ సో మచ్ దట్ దే ఫీల్ సో ఫ్రస్ట్రేటెడ్ అండ్ అల్టిమేట్గా అంటారు, ప్రభా జీవితం బరువు ఎక్కింది నాయన, నేను బ్రతికి నీ కొరకు ఏమి లాభం లేదు ప్రభా, ఇంకెనఫ్ ఈస్ ఎనఫ్ నాయన. ప్రభు అంటాడు ఆగు తల్లే, ఆగమ్మా, ఆగయ్యా, నేను మీ గురించి చింతించుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీదే తల్లి అని. వెయ్యలేను ప్రభా అంటే వాక్యం పరిష్కారం చూస్తాం. ఎందుకు మన చింతను దేవుని మీద వేయాలి? అందుకొరకే మార్తా సిండ్రోమ్తో అందరూ బాగుపడతారు ఒక్కరు తప్ప. మార్తా మెంటాలిటీ ఉంటే అందరూ బాగుపడతారు ఒక్కరు తప్ప. దే విల్ బెనిఫిట్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ వన్. ఒక్కరు తప్ప అందరూ బాగుపడతారు. ఎవరు వాళ్ళు అంటే మార్తక్కనే. మార్తక్క తప్ప మార్తల ద్వారా అందరూ బ్లెస్ అవుతారండి. వాళ్ళు తప్ప వాళ్ళకి ఏమవుతారు? బర్డెన్ అవుతారు. వాళ్ళు పెట్టుకున్న స్టాండర్డ్సే వాళ్ళకి ఏమవుతాయి? ఆయాసంగా మారుతుంది. ఇంత నవ్వుకున్నాము, ఈ మార్తకి ఎక్కడుందంటారా? మనమే తెలియకుండానే మనమే చేసుకుంటాము. లాస్ట్కి ఇంకా నాకు ఆయాసం అయిపోయింది అని చెప్పి కొన్నిసార్లు ప్లాన్స్ అన్నీ రాసుకొని పెట్టుకుంటాం. దేవుని నవ్వుపియాలంటే ఒకటండి, మన ప్లాన్స్ దేవుని దగ్గర చదవాలి. మన ప్లాన్స్ దేవుని దగ్గర చదివామనుకోండి, దేవుడు బాగా నవ్వుకుంటాడు. దేవుని టైంపాస్ ఇవ్వాలంటే ఒకటే, ఏంటి?
ప్రభా నేను పలానా టైంలో పలాన్ చేస్తా ప్రభా, పలానా దగ్గర అది చేస్తా ప్రభా, పలానంత ప్లాన్ చేస్తా అంటే నా సో నైస్ ఆఫ్ యూ అని చెప్పి ప్రభు అంటాడు థ్యాంక్ యూ అని చెప్పి యువర్ గాడ్ అని రాస్తాడు కింద. ఎందుకంటే తెలుసు కదా దేవుని సార్వభౌమాధికారం వేరు, మన ఆలోచనలు వేరు. పలానా టైంలో పలాంది పోయి చేస్తానని మనిషి చాలా ఆలోచన కలిగి ఉంటాడంట, కానీ దేవుని చిత్తం ఏదో అది మాత్రమే జరుగుతుంది. అయితే ఎందుకు దేవుడు ఇలా చేయాలి? వై షుడ్ గాడ్ డూ దిస్? వెంటనే క్వశ్చన్ వస్తుంది. అంతే అండి. అప్పుడు మనం ఈ రెండు మాటలు డిఫరెన్స్ తెలుసుకుందాం. సావరెన్ విల్ ఆఫ్ గాడ్, సార్వభౌమ దేవుని చిత్తం. నా వెనుక ఒకసారి చెప్తారండి. సార్వభౌమ దేవుని చిత్తము. ఇది సావరెన్ విల్ ఆఫ్ గాడ్ ఒకవైపు. రెండో వైపు ఏంటంటే విధి, ఫేట్. మనం అంటాం కదండి, ఏదైనా జరిగింది అనుకోండి, మనం అంటాం వాట్ ఎవర్ షుడ్ బి డన్ ఈజ్ డన్, వాట్ ఎవర్ విల్ బి. ఏది అవ్వాలో అది అవుతుందండి. అది మన చేతిలో ఏముందండి? భగవంతుడు ఆడిన వింత నాటకంలో మనం కేవలము ఆట బొమ్మలమే కదండి. ఆయన ఆడతాడండి, ఆయన ఏం కావాలంటే అది ఆడుకుంటాడండి. మనం ఉన్నాం కదా, పావులు దొరికాం కదా అని చెప్పి చెప్పొచ్చు. దాన్ని ఏమంటారు? సార్వభౌమ చిత్తం అనకండి పొరపాటున. అది విధి, ఫేట్ నమ్మేవారు. రెండవది సావరెన్ విల్ని నమ్మేవారికి డిఫరెన్స్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే జీవితంలో మర్చిపోద్ది ఈ సత్యాన్ని. సావరెన్ విల్లో అవుట్కమ్ ఉంటుంది ఎప్పుడు కూడా, ఫేట్లో అవుట్కమ్ ఉండదు. విధిలో ఫలితం ఏదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు భగవంతుడు అంటే వెంటనే కంక్లూజన్ అంటాం, ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆయనకి అర్థం కాదు, కానీ చేస్తాడు. ఏం చేస్తాడో నేను బాధపడడం ఎందుకు ఇష్టం, సాడిస్ట్ అయినా చేస్తున్నాడో తెలియని ప్రాంతంలో ఒక శక్తి ఇలా జరుగుతుంది అని ఆపాదించే దాన్ని ఏమంటామంటే ఫేట్. దాన్ని ఏమంటామండి? విధి. అయితే సార్వభౌమ చిత్తము, దేవుని బిడ్డ ఎప్పుడు కూడా విధికి అప్పగించబడడు. విధి ఆడే వింత నాటకంలో దేవుని బిడ్డ బలి పశువు కాజాలడు. ఎందుకంటే దేవుని బిడ్డ తన జీవితంలో అనుమతించే ప్రతి గాయం, ప్రతి వేదన, ప్రతి ఒత్తిడి, ప్రతి బాధకు అర్థం ఉంది, దానికి అవుట్కమ్ ఉంది, ఫలితం ఉంది. అందుకొరకే సావరెన్ విల్ ఆఫ్ గాడ్, సంపూర్ణ సార్వభౌమ దేవుని చిత్తములో ఎప్పుడు ఒక ఫార్ములా పనిచేస్తుంది. ఆ ఫార్ములా పేరే ABC. ఏమండి? నా వెనుకలు చెప్తారా? ABC అంతే. ABC. ఏ అంటే అడ్వర్సిటీ, అవరోధం. BC అంటే అడ్వర్సిటీ బిల్డ్స్ క్రైస్ట్ లైక్నెస్. అవరోధము క్రీస్తు రూపంలోకి మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. అందుకొరకే రోమా 8:28 తర్వాత ఏమొస్తుంది? రోమా 8:29 వస్తుంది. రోమా 8:28 ఏముంది? దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పంచ పిలువబడే వారికి మేలు కలుగుతాయి సమస్తము, బ్రాకెట్స్లో అవరోధము, అభ్యంతరాలు, ఒత్తిడి, ప్రయాస, వేదన, గాయము, అనారోగ్యము, నిన్ను ఏదేదైతే బాధ పెట్టి కృషింపజేసిందో అవన్నీ లిస్ట్ రాసుకుంటే సమస్తము సమకూడి ఏమవుతుందంట? మేలుకే జరుగుతుంది. అడ్వర్సిటీ విల్ బిల్డ్ క్రైస్ట్ లైక్నెస్. అవరోధము నిన్ను క్రీస్తు రూపంలోకి మలుచుకుంటుంది. అందుకొరకే 8:28 తర్వాత ఏమొస్తుందండి? 29 వస్తుంది. ఏమని రాస్తుంది 29లో? చూడండి, 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే, నీ తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునుపే, ఈ భూమికి పునాదులు వేయబడకపోయినా నీ గురించి ఆలోచించిన దేవుడు, తన ఊహలో నీ కొరకు నీకు నిర్మించిన దేవుడు ముందే ప్లాన్ చేసుకున్నది ఏంటంటే, ఈ నా పలాని కుమార్తె పలాని హైదరాబాద్ ప్రాంతంలో జన్మించబోయే ఈ బిడ్డ నా రూపంలోకి పలాని పరిస్థితుల అవరోధాల ద్వారా నా రూపంలోకి ఏం కావాలి? మార్చబడాలి. దాన్ని అంటాము ఆత్మీయ ఎదుగుదల. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ గ్రోత్. మనం పడే వేదనకు అవుట్కమ్ ఉంది, ప్రతిఫలం ఉంది, రివార్డ్ ఉంది. ఆ రివార్డ్ ఏంటంటే సమస్తము సమకూడి ఏమవుతుందండి? మేలుకే జరుగుతుంది. అల్టిమేట్గా ప్రభు రూపంలోకి ఏమవుతాం? మార్చబడతాం. దినదినము రూపాంతరము చెందుతాం. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తాం. మన రూపంలో ఎవరు మార్చబడతాం? ఆ మహాశిల్పకారుడైన దేవుని రూపంలోకి మనం ఏమైపోతాం? మార్చబడతాం. దానికి వాడే పనిముట్టే అవరోధాలు. మన భాషలో చెప్పాలంటే సిలువను దేవుడు వాడి చెక్కుకుంటూ ఉంటాడు. ఆయన రూపంలోకి మళ్ళీ ఏం చేస్తాడు? మలుచుకుంటాడు. ఆత్మీయ ఎదుగుదల అంటే మనం అంటాం దేవుడు శాడిస్టా అని. కొంతమంది అడుగుతారు, దేవునికి ఏం పని అండి? నాకు అర్థం కాదు. సీరియస్గా, దేవునికి ఏం పని? నేను బాధపడితే నా కళ్ళలో నీళ్ళు గారితే పైన కూర్చొని సంతోషంగా నవ్వుకుంటాడా దేవుడు?
నా పిల్లడు కష్టపడితేనే నేను చూడలేనే, అట్లాంటి దేవుడు ఎట్లా నా కష్టాన్ని చూస్తూ గమ్మున ఉన్నాడు? దేవుడు శాడిస్ట్ ఏమో అనుకుంటే బహుశా చిన్న ఉదాహరణ ముగించాలని ఆశపడతా ఉన్నా. అవరోధము ద్వారా, ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా దేవుడు మనల్ని తన రూపంలోకి మార్చుకునే ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్ అనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. గ్రోత్ అనే దానికి గుర్తు ఏంటంటే, బాగా వినండి. భౌతికంగా ఒక వ్యక్తి, మన బిడ్డ ఉన్నాడు అనుకోండి, పుట్టిన బిడ్డ పుట్టినప్పుడు 3 కిలోస్ ఉన్నాడు అనుకోండి, 1 year అయింది, ముచ్చటగా 3 కిలోసే ఉన్నాడు. సంతోషపడే పేరెంట్స్ ఎవరు ఉన్నారండి? పేరెంట్స్ కూడా లేరా? తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ. మీ బాబో మీ బిడ్డనో 1 year అయింది, అయినా 3 కిలోలే. 2 years అయింది, ముచ్చటగా 3 కిలోలే. 3 years అయింది, థర్డ్ బర్త్డే కూడా మంచిగా ఎత్తుకొని కట్ చేయి నాన్న, కట్ చేయి అంటే అట్లనే 3 కిలోలే ఉన్నాడు. అబ్బా, సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ మదర్, ఐఎమ్ సో ప్రౌడ్ ఫాదర్, మై బేబీ సో లైట్ వెయిట్ లైక్ అ ఫ్లయింగ్ కేస్ అంటావా? బా, ఇంత హాయిగా బెలూన్లా ఉన్నాడో నా బిడ్డ, ఇలాగే ఉండును కాక అంటావా? ఒక గ్రోత్ మార్కర్ మిస్ అయిపోతే టెన్షన్ మామూలుగా ఉండదు. రెయిన్బో, అంకుర, పీడియాట్రిషియన్, జీపీ, ఎవరు నిలోఫర్, ఎక్కడ ఏ డాక్టర్ ప్రశాంతంగా బ్రతకాల్సిన పరిస్థితి ఉండదు, రానివ్వము. అవునా కదండి? ఎందుకంటే నీ బిడ్డ నీకెవరు? విలువైన వాడు. ప్రేమించే తల్లి తండ్రి ఆ వ్యక్తి ఎదుగుదల కొరకు ప్రాణాలైన పనంగా పెడతారు. ఇంతకుముందే ఒక కుటుంబం నాకు కలిసింది ప్రార్థన చేయించుకోవడానికి. ఒక మాట చెప్తా ఉన్నారు, ఆ బిడ్డ 1 kilo పుట్టిందట. 8 లక్షలు ఖర్చు పెట్టారంటండి ఆ బిడ్డ ఎదుగుదల కొరకు. ఎంతండి? 8 lakhs ఓన్లీ వెయిట్ పెరగడానికి. నీ బిడ్డ పెరగకపోతే గుండె పగిలిపోతుంది. నీ బిడ్డ పెరగడానికి కొరకు గూగుల్ సెర్చ్ చేస్తావు, ఇంటర్నెట్కి పోతావు, డాక్టర్లను బ్రతకనివ్వవు. వాళ్ళు ఇవ్వకపోతే అబ్రాడ్కైనా తీసుకోపోతా. నా బిడ్డ ఏం కావాలా? ఎదగాలి. ఆలోచించండి, శరీరం మన్నైనది వెనకటి వల్లనే తిరిగి మరలా భూమికి చేరుతుంది, మంటికి అప్పగించబడుతుంది. మరి భౌతికమైన ఎదుగుదల కొరకే అంత ప్రయాసపడితే, ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను ఆయన రూపంలోకి మార్చుకోవాలని ఆత్మీయ ఎదుగుదల కొరకు అవరోధాలు మతిస్తే దేవుడు శాడిస్ట్ అంటావే? ఇది నిజంగా ఆలోచించడానికి నీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ గెట్ ద థాట్ టు సే దట్ గాడ్ ఈజ్ అ శాడిస్ట్? నీ బిడ్డ ఎదగడానికి మాత్రము నీకు లాజిక్ ఉందే, కానీ అదే దేవుడు నువ్వు ఆత్మీయంగా ఎదగాలని సిలువ అనుభవం గుండా తీసుకెళ్ళి చెక్కుతూ ఉంటే, ఆయన రూపంలోకి మార్చుకుంటా ఉంటే, ఈ దేవుడు అన్యాయం చేస్తున్నాడు అంటావే? ఈ దేవునికి నా మీద ఎందుకు కోపం అంటావే? ఈ దేవునికి నా కుటుంబం ఎందుకు విరుచుకోబడుతున్నాడు అంటున్నావే? ప్రేమించిన కుటుంబానికి గాయాలు అనుమతిస్తాడని చెప్పి ఇంకా చాలు ప్రభు అంటున్నావా? ఆలోచించి ఒక్కసారి, ఇది న్యాయమేనా? అడ్వర్సిటీ బిల్డ్స్ క్రైస్ట్ లైక్నెస్, ABC. ఇది తెలుసుకున్న వ్యక్తి 2 కొరింథీ 4:8 పౌలు భక్తుడు అంటాడు. 2 కొరింథీ 4:8 అవరోధాలు చుట్టూ అలుముకొని చితకబాదుతున్నాయి పౌల్ని. ఎటు చూసిన శ్రమల కొలిమిలో, ఎటు చూసిన శ్రమల సునామీ మోగుతూ ఉంది. అప్పుడు పౌలు భక్తుడు అంటున్న మాట, అద్భుతమైన మాట చూడండి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము. ఎక్కడున్నా సరే, ఎన్ని శ్రమలు ఉన్నా సరే ఇరుకబడే వాళ్ళము కాదు. ఎన్ని అపాయాలున్నా సరే ఉపాయము లేని వారము కాదు. ఎన్ని అవరోధాలున్నా అవకాశాలు లేని వారము కాదు. అందుకొరకు కూరుకున్న ప్రాణంలో పాట రాయడం జరిగింది. అవరోధాలు ఎన్నో నా చుట్టూ అలుముకున్న, అవరోధాల్లోనే అవకాశము దాచిన. ఈరోజు సమస్య వస్తే కృంగిపోయావా? అన్ని సైడ్ల నుంచి ప్రాబ్లం వస్తే కంగారు పడ్డావా? ఒక యుద్ధం ప్రాంతానికి ఒక నాయకుడు వెళ్ళాడంట, కమాండర్ ఇన్ చీఫ్ వెళ్ళాడు. వన్ పక్కన సోల్జర్ అన్నాడు, సార్ అదేంటి సార్, అన్ని సైడ్ నుంచి శత్రువులు గన్ పాయింట్ చేశారు సార్, ఇంకా మన పరిస్థితి అయిపోయిందని. వెంటనే ఒక నాయకుడు అన్నాడు, అరే పిచ్చోడా, అన్ని సైడ్లు ఉన్నారంటే ఏ సైడ్ నుంచి అయినా కొట్టొచ్చు రావాలని. అర్థమైందండి? మళ్ళొకసారి రిపీట్ చేస్తా. సైనికుడు కింద బాస్తో అంటాడు, సార్ అన్ని సైడ్లు అటాక్ చేసి ఫుల్ రౌండప్ అయిపోయినాం సార్ అంటే, అరే గుడ్ న్యూస్ రా నాకు అది. ఎందుకంటే ఒకటే సైడ్ యాంగిల్లో మనం గన్ పేల్చాలి, అన్ని సైడ్ నుండి ఎట్లా పడితే అట్లా కాల్చి వచ్చాను. ఈరోజు సమస్యలు అన్నీ వచ్చేసరికి అమ్మా నా వల్ల కాదు అంటున్నావా? అదే పౌలు భక్తుడు 2 కొరింథీ 11:23-27 ఆ లిస్టు చెప్తాడు. 2 Corinthians chapter 11 verse 23, 24, 25, 26, 27లో ఈ లిస్ట్ కానీ చూస్తే గుండె పగిలిపోతుంది మనకు. చూడండి,
కొరింథీ 11:23 వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో 24 యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 25 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపెతిని, 26 అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులలోను ఆపదలోను దొంగలనైన ఆపదలోను నా స్వజనుల వలన ఆపదలోను అన్యజనుల వలన ఆపదలోను పట్టణంలోను ఆపదలను చేత అనేక సార్లు కృంగిపడిపోయినప్పుడు 27 రాస్తంటాడు, ఆ యొక్క దైవజనుడు ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగమ్రత్వముతోను ఇంకను చెప్పవలసినవి అనేకం 28 రాస్తంటాడు. సంఘంలో గూర్చిన 28 ఇవి గాక సంఘములన్నీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఈ లిస్ట్ అంతా చెప్తే మనది గుండె అయిపోతాం. నువ్వు మనిషివా మెషిను అంట. ఇప్పుడు ఆయన నాయకుని మనస్తత్వం 29 అంటాడు, ఎవడైనా బలహీనుడు ఆయన నేను బలహీనుడు కానా, ఎవడైనా తొట్టుపడనా నాకును మంట కలగదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయ. మీరందరూ బాధపడుతున్నారు అంటున్నారు కదా, నాకు బాధ కాదా? మీరు కృంగిపోతున్నారంటే నాకు మంటగా అనిపించదా? ఎవడైనా బలహీనం అయిపోతే నా బలహీనత బట్టి ఏం చేయాలి? అతిశయపడాలి. అదేంటి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ద్వితోపదేశకాండం 32:11-12 దేవుడు నడిపించే మార్గం. వెన్ గాడ్ లీడ్స్ యూ, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ లీడ్ యూ ఇన్ దిస్ స్టైల్ ఓన్లీ. ఈ రీతిగానే దేవుడిని నడిపిస్తాడు. ద్వితోపదేశకాండం 32:11-12 కలిసి చదువుకుందాం. 11 ప్లీజ్. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. 12 యెహోవా మాత్రము వాని నడిపించాడు. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా. 11 ఒక మాట రాస్తుంది, యెహోవా మాత్రమే నడిపించే స్టైల్. దేవుని రేంజ్ ఎలా ఉంటుందంట? అందరం కలిసి చదువుదాం. 11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని. మన దేవుడు పక్షిరాజు, ఆయన పిల్లలుగా మనల్ని దేవుడు పెంచే స్టైల్ ఎలా ఉంటుందంటే పక్షిరాజులాగా దేవుడు మనల్ని ట్రైనింగ్ ఇస్తాడు. పక్షిరాజు తుఫాన్లలో గాయాల్లో భౌతికమైన ఈ యొక్క అలజడిలో పక్షిరాజు చెక్కుజరు. ఎందుకంటే వాటన్నిటిని దాటి దాని పైకి ఎక్కి ఏం చేస్తుందండి? ఎగురుతుంది. అలా ఎగరడానికి ఏం చేస్తుంది తెలుసా అండి? పక్షిరాజు తన బిడ్డకి ఏం చేస్తుందంటే, జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను. పక్షిరాజు గుడ్డు పెట్టిందట. ఆ గుడ్డు ఒక బోయవాడు దొంగతనం చేసి తీసుకొచ్చి బాతులు పెంచుకుంటున్న వాని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. బాతులు వచ్చి దాన్ని పొదిగేసరికి ఇప్పుడు బిడ్డ పుట్టింది. ఎవరు పుట్టారు? పక్షిరాజు పుట్టింది. కానీ ఎవరి మధ్యలో పెరుగుతుంది? బాతుల మధ్యలో పెరుగుతూ ఉంది. మీకు చూసారా బాతులు ఎలా నడుస్తాయో? స్లోగా బాతులు పెరిగి ఇలా బాతులు నడుస్తూ ఉన్నాయంట. అలా ఇలా నడుస్తున్నాయి చూడండి, ఎంత స్టైలిష్గా నడుస్తున్నాయో చూడండి. అలా స్టైల్గా నడుస్తూ ఉన్నాయంట. అలా నడుస్తూ ఉండేసరికి ఇప్పుడు పక్కన ఇప్పుడు ఇది కూడా పెరుగుతుంది. ఏది? పక్షిరాజు కూడా పెరుగుతూ ఉంది. అదే రైన్లో స్టోరీ బొమ్మంటే ఇది కూడా మెల్ల వెనకాల ఏం చేస్తుంది? అది కూడా పాపం అదే తప్పదు కదా, ఎక్కడ పెరిగితే ఏం చేస్తారు? అదే అలవాట్లు వస్తాయి. పెరుగుతుంది, అడుగు మెల్లగా పోతూ ఉన్నారు దాని వెనకాల. పోతూ ఉండేసరికి ఇది అనుకో చూస్తుందంట, ఇలా చూస్తూ ఉంటే బాగుంది స్లోగా ఇలా నడుచుకుంటా అని చెప్పి దాన్ని చూసుకుంటుంది, బాతులను చూసుకుంటుంది. ఇలాగే చాలా హ్యాపీగా ఉంది నాకు లైఫ్ అని. ఎవరు? పక్షిరాజు. ఇలా చూస్తూ ఉంటే సరే సంగ పైన కుమ్మని శబ్దం వచ్చిందంట. ఏంటి శబ్దం వస్తుంది పైన చూసే లోపల? పైనుంచి ఏమొస్తుందండి? పక్షిరాజు పెద్ద ఈగలు వచ్చిందంట. ఆ ఈగలు రెక్కల చప్పుడు వచ్చేసరికి మిగతా అన్నీ అక్కడ డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. ఆ ఈగలు మళ్ళీ సెకండ్ రౌండ్ కొట్టిందంట. కొట్టేసరికి చూసి అరే ఎట్లా ఎగురుతుంది, ఎంత ఫాస్ట్గా ఎగురుతుంది లోపల. డైరెక్ట్ ఆ ఈగలు వచ్చి ఏం చేస్తుందండి? మెడబట్టేసిందంట. దేన్నండి? పక్షిరాజు పిల్లని వచ్చి మెడబట్టుకొని అమాంతం పైకి తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికండి? ఆకాశంలోకి. గుండె ఆగిపోతుందంట. ఏంది వైపరీత్యం ఈలాగా తెగులుకుంది ఏంది నాకు? స్లోగా బాతులాగా అలా నడుస్తూ ఉంటే నా లైఫ్లో ఏంది అలజడి, తుఫాన్ ఏంది, సునామీ ఏంది, ఏమైపోయింది? దేవుడా ఉన్నావా? పక్షిరాజు పైకి తీసుకెళ్తా ఉంటే ఈ గుండె ఇట్లా దడ కొట్టుకుంటా ఉంది. దేనికండి? చిన్నపిల్ల పక్షిరాజుకి
కొట్టుకుంటా ఉండేసరికి తుఫాను, ఆకాశము ఇంకా తీసుకొని పైకి తీసుకెళ్ళిపోయి అంత పైకి తీసుకెళ్ళి ఠమ్మని పడేసిందంట. పడేసరికి అంతవరకు రెక్కలు కూడా లేవు దీనికి. పడిపోతా ఉండేసరికి ఇక టట ఇప్పుడు ఏం చేస్తుందండి? రెక్కలు కొట్టడం స్టార్ట్ చేసింది. రెక్కలు కొట్టడం స్టార్ట్ చేసి, అవునా నాకు రెక్కలు ఉన్నాయా, ఓహో నేను ఎగరగలనా అని రెక్కలు కొట్టే లోపల మళ్ళీ గుమ్మని పక్క నుంచి వచ్చి మళ్ళీ మెడ పట్టుకొని ఏం చేస్తండి, మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళిందంట. నాతో ఎందుకు ఆడుతున్నావు, అసలు నువ్వు ఎవరు? అదేంటంట, నేను నీ తండ్రిని, బాతుల మధ్యలో పెరిగి బాతులో బతకడం నీ రేంజ్ కాదు. నీవు తండ్రి ఎవరు? పక్షి రాజుని, బాతుల మధ్యలో హ్యాపీగా ఉంది లైఫ్, చాలా చక్కగా ఉన్నాను కాదు అని మెడబట్టి మళ్ళీ ఏం చేస్తండి, ఇంకా పైకి తీసుకుపోయిందంట. పైకి తీసుకుపోయేసరికి మళ్ళీ దమ్మాంతం ఏం చేస్తండి, ఇసిరేసింది. రెక్కలు చాపింది, పట ఒక 5, 10, 20 సార్లు పైకి తీసుకెళ్ళడం, కింద పడడం, పైకి తీసుకెళ్ళడం, కింద పడడం. మన భాషలో, దైవమా ఇది నీకు న్యాయమా, నువ్వు శాడిస్ట్వే, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు నా లైఫ్లో, నువ్వు బాతులాగా ప్రశాంతంగా నా లైఫ్ నేను ఉండి అట్లా టిక్కుమని నడుస్తూ ఉంటే ఎందుకు వచ్చావు, నువ్వు నా శత్రువా అన్నప్పుడు పైకి తీసుకెళ్ళి, నేను ఎవరిని, నీ తండ్రిని. కాంప్రమైజ్డ్ లైఫ్ నీకు తగదు, నువ్వు ఎవరివి, పక్షిరాజువి, లే అని పైకి తీసుకెళ్ళింది. సునామీ భయంకరమైన తుఫాన్ వచ్చేసరికి అన్ని పక్షులు, బాతులన్నీ పోయినాయంట. కొన్ని బాత్రూమ్స్ ఆటన, కొన్ని పావురాలు, కొన్ని పక్షులేమో బాత్రూమ్ వెంటిలేటర్ కూర్చొని గుద్దు అని ఊగుతూ ఉన్నాయి. దేనికి? వర్షానికి. తుఫాన్ వచ్చిందంట, భూకంపం వస్తుందంట. సిరియా, టర్కీ లాంటి న్యూస్ వచ్చేసరికి గడగడ వణుకుతా ఉన్నాయి. ఇట్లా ఏవి? పక్షులు కొన్ని. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే పైకి ఎగిరి రెక్కలు చాపి తుఫాను మీద నుండి అలా విహరిస్తూ ఎగురుతూ ఉన్నప్పుడు అప్పుడు చెప్తుందంట, నేను ఎవరి బిడ్డని? పక్షిరాజు బిడ్డని. నా తండ్రి ఇచ్చే తరఫీదులో గూడు చెదరగొట్టి నన్ను ఏం చేశాడు, ఎగిరేదట్టు చేశాడు. నేను ఎగరాలి అంటే నా గూడు చెదరాలి. ఈ సత్యం తెలిస్తే కష్టాలకు కృషించిపోయే క్రైస్తవ్యం కాదు మనది. పక్షిరాజు వలె పైకి ఎగిరి రెక్కలు చాపి. రండి యెషయా గ్రంథం 40:29-30 చదివి ప్రభుని ఆరాధిస్తాం. లేచి అందరం కలిసి 29. సొమ్మసిలిన వారి బలమిచ్చువాడు ఆయనే. 40:29. సొమ్మసిలు వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టెలుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు. దూసుకొని పోయే అటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును కాక. లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధిస్తాం. లేచి నిలబడదాం, ప్రభుని